నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మహిళా సంఘాల ఆర్పీల ముందస్తు అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకులు. మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు ముస్తాబాద్ ఎస్ఐ గణేష్. రాజన్నాలయంలో భక్తుల కోలాహలం. హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రుల అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వి నాయకులు కంచెల రవిగౌడ్. పౌరసత్వంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్న ప్రభుత్వ పాద శ్రీనివాస్. అరకొర వేతనంతో పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్పీల యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు నేడు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 28 మంది మహిళా ఆర్పీలను పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాదితో పాటు కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. ఆర్పీల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆర్పీలను ముందస్తుగా అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యగా ఆమె అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, గోలి మహేష్, నాయకులు రామతీర్థపు రాజు, ముద్రకొల వెంకటేశం, వాసల శ్రీనివాస్, సుంకపాక రాజు తదితరులు ఉన్నారు. మాకు శాలరీ వచ్చి ఫస్ట్ నుంచి ఏం లేదు, 1200 వేతనంతో, అది గౌరవ వేతనంతో మా సభ్యుల నుంచి మేము తీసుకున్నాము. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 4000 రూపాయలు పెంచింది. అది కూడా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేది కాదు. మాకు ఎట్లా అంటే శ్రీనిధి ద్వారా మనకు అక్కడి నుంచి వడ్డీ రూపకంలో అట్లిస్తున్నారు. అది కూడా మా అకౌంట్లో పడదు, మా సమైక్య అకౌంట్లో పడితే అక్కడి నుంచి మేము డ్రా చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని మాకు ఈ జీతం అనేది ఏం లేదు. రీసెంట్గా 2000 రూపాయలు పెంచారు, దాంతో 6000 రూపాయలు అయింది. 6000 అయినప్పటి నుంచి మాకు ఇప్పుడు 8 నెలల నుంచి రూపాయి కూడా ఆ వేతనాలు కూడా రాలేదు. దానికోసమని ఇలా ధర్నా చేద్దామని అనుకున్నాము. ముందస్తు మమ్మల్ని అరెస్ట్ చేయడంతో ఇక్కడికి వచ్చేసాం సార్. మేము ఏంటంటే మాకు 18,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. మాకు ఎటువంటి గుర్తింపు లేదు. మేము ఇన్ని సర్వేలు, ప్రతి సర్వే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ప్రభుత్వం ఉన్నా మేము అన్ని సర్వేలు చేస్తున్నాము, కానీ మాకు ఎటువంటి గౌరవం లేదు. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంటి నుంచి మబ్బుల 5 గంటల నుంచే మరి మహిళలను అర్ధరాత్రిలా చూడకుండా మరి పోలీసులను పెట్టి పోలీస్ స్టేషన్కు తరలించిన రోజు ఇది చీకటి రోజు. ఎందుకంటే ఆర్పీలు పొద్దున్న లేస్తే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం కొరకు, మీరు ఇచ్చే సర్వేల కొరకు, ప్రతి ప్రోగ్రాంను కూడా వీళ్ళు ముందుండి మరి ప్రజలను మోటివేట్ చేసి మరి ముందు నడుపుతూ ఉన్నారు. వారి యొక్క చాలని వెట్టి సాగిన జీతం మరి గతంలో కేసీఆర్ గారు 4000 నుంచి 6000 రూపాయలు పెంచితే మరి 8 నెలల నుంచి జీతాలు లేవు, మా పూట ఎట్లా గడవాలి, మా పిల్లలు ఉన్నారని చెప్పి ఆవేదనతో ఒక శాంతియుత ధర్నా కార్యక్రమం పెట్టుకున్న మా యొక్క ఆడబిడ్డలను మరి పొద్దున పూట మహిళా పోలీసులు లేకుండా మరి పోలీసుల జీపులలో వీళ్ళు తరలించడం నిజంగా బాధాకరం. దీన్ని వెంటనే వీరి యొక్క జీతాలు పెంచి వారికి రావాల్సిన మరి 8 నెలల జీతాలు కూడా వెంటనే వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆర్పీ సభ్యులను మన ఉదయం పొద్దున పూట 5 గంటలకు స్టేషన్కు తీసుకురావడం జరిగింది. మరి వారి యొక్క కోరికలను మరి రాష్ట్ర ఆర్పీ సంఘం అధ్యక్షుల పిలుపు మేరకు వారు అంటే అనుకోలేకపోవాలని, కానీ మద్దతుగా ఉండాలని చెప్పి అనుకునే క్రమంలో మరి పోలీసులు పొద్దున పూట పడుకోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మరి వారి హక్కుల కోసం కొట్లాడడం తప్పు కాదు. మరి ప్రజాపాలనలో మార్పు అన్నారు. మరి మార్పు అంటే అరెస్ట్ అయినా మరి మార్పుకు నిదర్శనం మరి ప్రతి ఒక్క మహిళలు కావచ్చు, ఇలా గురుకుల పాఠశాల కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎన్నో రంగాల ఇబ్బంది చేసినటువంటి ఈ రేవంత్ సర్కార్ కు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, మార్పు అంటే అభివృద్ధి చేసి మార్పు చేయండి, హక్కులను చూపించి మార్పు చేయండి. అంతేగాని అరెస్ట్ చేసి దౌర్జన్యం చేసి మరి వాళ్ళ హక్కులను భంగపరచడం బాధాకరం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వీరితో చర్చ చేసి కనీస వేతనం వంటి వారికి ఇప్పించాలి. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈరోజు చూస్తూ ఉంటే మరి వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో పనిచేసిన 28 మంది ఆర్పీలను పొద్దున పూటనే 5 గంటలకు వారి ఇంటి ముందు వచ్చి మరి అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఇంత దుర్మార్గమైన చర్య అంటే ఈ రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి విధంగా కనిపిస్తా ఉంది. ఈరోజు మరి ఆర్పీలు ఎందుకోసం మరి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం కోసం హైదరాబాద్కు తరలి వెళ్తుంటే మరి ఈ విధంగా అక్రమంగా స్టేషన్ తీసుకురావడం, ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా మరి ఈ రకంగా తీసుకురావడం మరి సందర్భంగా ఖండిస్తా ఉన్నాము. వారు మరి గత ప్రభుత్వ హయాంలో 4000 ఉన్న
మా జీతాన్ని 6,000 పెంచడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 8 నెలల నుండి జీతాలు లేవు. మాకు అరకొర ఉన్నటువంటి జీతాలతో మేము ఎలా పొట్ట గడిపేది అని చెప్పి ఈ రకంగా వారు వెళ్ళబూసుకోవడానికి వాళ్ళ ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించడానికి వెళ్తే మరి ఈ విధంగా చేయడం ఒక హేతుబద్ధమైన చర్యగా భావిస్తా ఉన్నాము. మరి ఈ రోజు 1,000,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పినటువంటి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే ఈ మంత్రివర్గం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, మహిళను ఈ విధంగా తీసుకోవడం, ఇలా స్టేషన్లో పెట్టడమేనా కోటీశ్వరం చేయడం? ఈరోజు సీతక్క నిన్న చెప్తుంది మన మహిళా సంఘాలకు 2 చీరలు ఇస్తున్నామని చెప్పి. మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి చీరలు కాదు, ముందుగా ఈ ఆర్పీలు ప్రతి ఒక్క పనిని ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా వారు రికార్డు చేసి అధికారులకు అప్పచెప్తే మరి దాని ద్వారా సంక్షేమ ఫలాలు కావచ్చు, ఇక అభివృద్ధి ఫలాలు కావచ్చు జరుగుతాయి. మరి వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి, ఫస్ట్ వాళ్ళకు డ్రెస్ కోడ్ ఇవ్వండి, వాళ్ళకు చీరలు ఇవ్వండి. అది కాకుండా మహిళా సంఘాలకు చీరలు ఇస్తానని చెప్పినటువంటి మంత్రి సీతక్కను కూడా ఈ విధంగా అడుగుతున్నాను. కాబట్టి వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చే వరకు వారి పక్షాన మేమందరం కూడా పోరాటం చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అర్హుల కుటుంబ వివరాలను ఈవో రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి కలిసి లబ్ధిదారుల వివరాలను స్వీకరించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో రమేష్ మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణానికి 689 ఇండ్లు మంజూరైనందున లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నామని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి గూడు నీడ కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ఇండ్లు లేని ప్రజలు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, దాని ప్రకారం పంచాయతీ అధికారులతో సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకారం వాళ్ళకి సంబంధించిన ఇంటి డీటెయిల్స్ అన్నీ నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇల్లు యొక్క స్థితిగతులు ఏముంది, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏముంది, అంతా బేరీజ్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా అర్హులవుతారో ఈ యాప్ ద్వారా వాళ్ళని సెలెక్షన్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని యాప్లో తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అవ్వడం జరుగుతుంది. ఇంటి సంబంధించిన లోన్ మంజూరు కావడం జరుగుతుంది. భాగంగా మన దగ్గర 1680 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మన యాప్లో వచ్చినాయి. అందులో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారిని గుర్తించి అర్హులందరినీ యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పేదలు, ఇల్లు లేని పేదలు ఎవరైతున్నారో వారికి గూడు నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇందిరమ్మ ఇళ్ళ యాప్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వే కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి సర్వేలో పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చూసి పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతున్నారో గూడు లేనివారు వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. మొట్టమొదలుగా ప్లాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు ఇల్లు కల్పించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. నెక్స్ట్ దఫాలో నిరుపేదలందరికీ కూడా ప్లాట్ ఇస్తూ ఇల్లు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. పేదవాళ్ళు ఎవరున్నా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అల్లుడెక్కడ, బిడ్డెక్కడ, కోడెక్కడ అని చెప్పి మాయం మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసింది. తప్పకుండా మేము ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి వారికి కూడా ఇల్లు నిర్మిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని, మైనర్లకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గణేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వారికి జరిమానా విధించామని, వాహనాల ఓనర్లు మైనర్లకు వాహనాలు ఇస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అద్దాలు, వస్తువులను ధ్వంసం చేసినట్లు మా దృష్టికి వచ్చిందని, మండలంలోని ఆయా గ్రామాల్లో ఎవరైనా దాతలు ఉంటే పాఠశాలలకు సీసీ కెమెరాలు అందించాలని కోరారు. ఎవరైతే ఓనర్ ఉన్నో ఓనర్ మీద కూడా కేసులు చేయడం జరుగుతుంది. కాబట్టి మైనర్లకు ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు, మైనర్లకు బైకులు కానీ వెహికల్స్ కానీ ఇవ్వద్దు. ఇంకొకటి ముస్తాబాద్ మండల పరిధిలో మనకి ఈ మధ్యలో ఇటీవల 2-3 సంఘటనలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాత్రి పూట న్యూసెన్స్ చేసి అద్దాలు బలగొట్టడము, లేకపోతే అక్కడ ఉన్న ఏమన్నా వస్తువులు చిందరవందర పడేయడం లాంటి సంఘటనలు జరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మండల పరిధిలో ఉన్న ఎవరైనా డోనర్స్ ఉంటే వారి విలేజ్ సంబంధించి ఒక 3 నుండి 4 కెమెరాలు గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేయడం కోసము వాళ్ళ డొనేషన్ని ఆహ్వానిస్తున్నాము.
ఎవరన్నా ముందుకొచ్చి దాతలు మా గ్రామ పరిధిలో నేను కానీ ఒకరు కానీ ఇద్దరు ముగ్గురు కానీ నలుగురు కానీ మేము 4 కెమెరాలు డొనేట్ చేస్తామని చెప్పేస్తే ఆ స్కూల్లో కెమెరాలు పెట్టిస్తాము. అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఇది ముస్తాబాద్ మండల పరిధి మొత్తంలో అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని స్కూళ్ళలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమైనా దాతలు ఉంటే ముందుకు రావాలని కోరుతున్నాం. వేములవాడ శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రోజున భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడమొక్కులు చెల్లించుకున్నారు. ధర్మ దర్శనంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులను అక్రమ అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేయడాన్ని కంచల రవిగౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్లో కంచల రవిగౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నటి రోజున వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మరియు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వికారాబాద్ లో అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు గురుకుల బాట చేపడితే కాంగ్రెస్ సర్కార్ ఉలికిపాటు పడుతుందని, ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తే మాజీ మంత్రులు ఆడబిడ్డలను చూడకుండా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం సరికాదని, ఇది ముమ్మాడికి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్, నవీన్ కుమార్, కోడం వెంకటేష్, సామల శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. విద్యార్థులు పిట్టలు రాలినా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చెలగాట మాడద్దు, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మేము చెప్పడం జరుగుతుంది. విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా ఉంటుంది. ఎక్కడ విద్యార్థుల ఏది హాస్టల్లో కానీ ఎక్కడ తప్పు జరిగినా పక్కా మేము మా మీద కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. మా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఎక్కడ మిమ్మల్ని వదిలిపెట్టాం. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈసారి చెప్పడం జరుగుతుంది. మరోసారి మా ప్రజాప్రతినిధులను, మాజీ మినిస్టర్లను అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. వాళ్ళని అడ్డుకోవడం తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. 15 సంవత్సరాల క్రితమే రమేష్ బాబు దేశ పౌరుడు కాదని నేను చెప్పింది నిజమైందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అడ్డదారిలో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఎమ్మెల్యేగా గెలిచారని వాపోయారు. ఆ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని తెలిపారు. ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా భావించి వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనుకబాటుకు గురి చేశారని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ఇంకా నిరాశపరిచింది అనేటువంటి ఏది పద్ధతి లేదని చెప్పి ఇంకా విమర్శనాత్మకమైనటువంటి మాటలు ఏవైతే మాట్లాడవన్నీ సహేతుకం కాదని మాట సందర్భంగా చెప్తూ ప్రధానంగా వేములవాడ ప్రాంతంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పడేసి నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే 2009లోనే నా నైతిక విజయం అని చెప్పదలుచుకున్నాను. ఒకవేళ అయినా అడ్డదారిలో అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఆయన చెప్పుకోండి, నేను ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన, నేను ఎమ్మెల్యేగా 4 సార్లు గెలుపొందిన, రోల్ మోడల్గా ఉన్న, ఓ ఛాంపియన్గా ఉన్న మా ప్రాంతంలో, అలాంటి నాకు పౌరసత్వం ఉంటే తప్పే ఉందన్నాడు. కేంద్ర హోంశాఖ కూడా మొట్టికేలేసింది. నువ్వు రోల్ మోడల్గా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటూ రోల్ మోడల్గా ఉండకూడదు, కరెక్ట్ కాదు, తప్పుడు పద్ధతులు
3 మెన్ కమిటీ కూడా చెప్పింది. మొత్తం 4 సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగస్టు 14, 2013లో భారతదేశ పౌరుడుగా తీర్పిచ్చింది. 3 మెన్ కమిటీ సిఫార్సు చేసింది ఈయన తప్పుడు పద్ధతుల్లో భారతదేశ పౌరసత్వం పొందిందని. 3 సార్లు కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. అయినా ఇంకా బుకాయింపుతోటి స్టే మీద ఆనాడు మీకు చెప్పిన అనేక సందర్భాల్లో స్టే రావడం గల కారణం ఏంటంటే నేను స్టేట్లెస్ అవుతున్నా ఈరోజు 30 లక్షల పెనాల్టీ గ్రామీణ భాషలో దండుగు తీసిరా ఉంటారు. అంతే కదా, దండుగా అంతే కదా, తప్పు చేసిన వారే దండుగు తీయమని చెప్పి గ్రామాలు అన్నట్టుగా ఓ దండుగా 30 లక్షల దండుగు తీసినటువంటి సందర్భంలో 5 లక్షలు అంటే ఎందుకు ప్రజలు గమనించమని కోరుతున్నా. ఇంత పెద్ద తప్పు చేయకపోతే అంత పెద్ద శిక్ష ఎందుకు పడుతుందో, శిక్ష అనకూడదేమో దాన్ని. దండుగు 30 లక్షలు పడ్డదంటే ఎంత మేరకు తప్పు చేసింది కావాలని భారతదేశ ప్రభుత్వాన్ని మోసం చేసి భారతదేశ ప్రభుత్వం పొందిండు తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి. కోర్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ 15 ఏళ్ళ నా పోరాటంలో, ఈ ధర్మ పోరాటంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి వేములవాడ మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ఇక్కడ నుంచి మొదలుకుంటే సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా బృందం కూడా నాకు పూర్తిగా సహకారం అందించింది. ఆనాడు చెప్పిన హైదరాబాద్లో ఈరోజు చెప్తున్నా ప్రత్యేకంగా. అందుకే ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పడేసి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలు వేములవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, అధ్యక్షులు మహమ్మద్ రఫీ, భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపించేశారు. అల్లం నారాయణ ఆయురారోగ్యాలతో విరజిల్లుతూ జర్నలిస్టుల సమాజానికి మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా రమేష్, కృష్ణారెడ్డి, గంగాధర్, రాజేందర్, హరీష్, ఫహద్ పాషా, ముషాహిద్, జింక శ్రీధర్, బాలాజీ, నవీన్, జునేదాతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 రాష్ట్ర అధ్యక్షులు, మా అందరి ఆత్మీయ నాయకుడు అల్లం నారాయణ సార్ జన్మదిన వేడుకలను వేములవాడలోని TUWJ H143 ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ పక్షాన, ప్రెస్ క్లబ్ పక్షాన అల్లం నారాయణ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతూ అల్లం నారాయణ సార్ మరింత ఆరోగ్యంగా ఉంటూ జర్నలిస్ట్ సమాజానికి ఎనలేని సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి అల్లం నారాయణ సార్ జన్మదిన శుభాకాంక్షలు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.